ఐపీఎల్ టైటిల్ను ఒక్కసారైనా గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. లీగ్లో బలమైన ముద్ర వేసిన కీలక సమయంలో తడబాటు ఆ జట్టుకు ఆనవాయితీగా మారింది. 2020లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఫైనల్కు చేరిన ఢిల్లీ మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయింది. కాగా యాజమాన్యం గత సీజన్లో జట్టును ప్రక్షాళన చేసింది. ఈ క్రమంలో పంత్ను వదిలేసిన ఢిల్లీ టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు బాధ్యతలు అప్పగించింది. లీగ్ ఆరంభంలో జోరు చూపినా ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్కే చేరలేకపోయింది. టాప్ ఆర్డర్లో నిలబడలేకపోవడం, బలహీనమైన బౌలింగ్ కారణంగా 5వ స్థానానికి పరిమితమైంది. అయితే మినీ వేలంలో లోపాలు సరిచేసే ప్రయత్నం చేసింది. ఓపెనింగ్ ఫినిషర్లను స్వల్ప ధరకే దక్కించుకుంది. డుప్లెసీ, జాక్ ఫ్రేజర్, మెక్గుర్క్ను వదిలేసిన ఢిల్లీ డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పథుమ్ నిస్సంక, పృథ్వీ షాలను కొనుగోలు చేసింది. అన్క్యాప్డ్ ఆల్రౌండర్ ఆకిబ్ నబీని 8.5 కోట్లకు దక్కించుకుంది. లుంగి ఎంగిడి, కైల్ జేమిసన్లతో బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది. ట్రేడింగ్లో రాజస్థాన్ నుంచి నితీష్ రాణాను తీసుకుంది. కేఎల్ రాహుల్ జట్టుకు ప్రధాన బ్యాటర్గా ఉన్నాడు. అయితే గతేడాది టాప్ ఆర్డర్లో అతిగా ప్రయోగాలు చేయడం బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో నిలకడ కోసం బెన్ డకెట్, పృథ్వీ షాలో ఒక్కరిని ఓపెనర్గా బరిలోకి దించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ మిల్లర్, స్టబ్స్, అశుతోష్ రాణాతో బలంగా ఉంది. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజ్లతో బౌలింగ్ బలంగా కనిపిస్తూ ఉండగా అకీబ్ నబీ ఆల్రౌండర్ ప్రదర్శన జట్టుకు కీలకం కానుంది. నిలకడలేమి జట్టుకు పెద్ద దెబ్బ. పేసర్పై ఓపెనింగ్ కాంబినేషన్ సూపర్ అన్నట్టుగా ఉన్న వాస్తవంలో ఎవరు కుదురుకుంటారు అనేది చూడాలి. డకెట్, పృథ్వీ, నిస్సంక గొప్ప ఫామ్లో కూడా లేరు. పేస్ బౌలింగ్ మొత్తం స్టార్క్ లేదా ఎంగిడిపైనే ఆధారపడింది. వీరు విఫలమైతే ఢిల్లీకి ఇబ్బంది. అంతేకాకుండా విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడడం కూడా నష్టం చేస్తోంది. కాగా గత సీజన్లో ఢిల్లీ 7 మ్యాచ్లు గెలిచినా దురదృష్టవశాత్తు ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. అయితే ఈసారి బ్యాలెన్సింగ్గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తొలి టైటిల్ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి.